చంద్రబాబు గడ్డం దేశానికి అడ్డం వచ్చా వైఎస్ఆర్ వచ్చా టీడీపీ పులిబిడ్డ దేవుడంటే నమ్మకం నమ్మకానికి రూపం మన జగనన్న జగనే వస్తాడు పులి పులి జై జగన్ పందం పందం మందే వస్తాడు వాడు దొంగ బాబు వాడు దొంగ అంటే దొంగ వాడు రాడు వాడి పుట్టగత లేవు వాడు రాడు అంతే మా అన్న అన్ని ప్రతి ఒక్కటి చేస్తున్నాడు మా అన్న మాకు ఇది లేదనుకుండా చేస్తున్నాడు ఇంటింటికి ప్రతి ఒక్కరికి పేదలకు అనేది అందరికి ప్రతి ఒక్కటి చేస్తున్నాడు మా అన్న అట్లా అన్నకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం మా అన్నకి మా పిల్లల తల్లిదండ్రులు చెప్పుకుంటాం మేము ఏం చేస్తున్నాం ఇంకెవడు ఆశయం వచ్చినా చేయలేడు జగనన్న చేసినట్టు ఆశయం వచ్చినా చేయలేడు వస్తున్నాడు పులిబిడ్డకే మామూలు గతంలో చంద్రబాబు నాయుడు రాజధాని అన్నాడు ఏమిచ్చాడు అతను రాజధాని లాంటి బిల్డింగ్ కట్టుకున్నాడే గానీ ఏ రాజధాని ఇవ్వలేదు కంపెనీలు రావట్లేదు రాష్ట్రంలో అరాచకాలు అంటే అప్పుల పాలు చేసే గవర్నమెంట్ డబ్బులే లేవు అట్లాంటిటప్పుడు జగనన్న సీఎం గా కూర్చున్నాడు అతను నిలబడాలి కదా జనాలకు ఇంత మంచి చేసేటోడు ఫ్యాక్టరీలు కావాలా మన ఉద్యోగాలు కావాలంటే మళ్ళీ సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా 5 ఏళ్లలో చేస్తాడు అవి కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి మన ఓటు వేసి వేయించి గెలిపించాలి మనం అందరం కలిసి కట్టుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డికి మన ఓటు నెక్స్ట్ నా ఊపిరి ఉన్నంత వరకు నా బిడ్డకు కూడా చెప్తాను నాకు ఒక పాప నా బిడ్డకు కూడా చెప్తాను జగన్ మామకే 1000 ఓటు ఎందుకంటే ఇంతకంటే ఇంకెవరు చేస్తారు తల్లి తండ్రి చేయలేదు ఏం చేయడు ఇంతకు ముందు చాలా చూసాం చంద్రబాబు నాయుడు ఏమేం పథకాలు మేము ఇస్తాము చేస్తాము పసుపు కుంకుమ ఇచ్చి చివరకు చేయలేదు ఏది చెప్పినా ఏ వాగ్దానం చేసినా చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి ఫ్లాప్ అయిపోయినాడు బాగా ప్రజల్లో నమ్మకం పోయింది ఇంకా చేస్తామని ఏమీ చేయలేడు జగనన్నకు మించి ఏం చేస్తాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగనన్న ఏం చేయలేదు ముఖ్యంగా మీ మహిళలకి ఆర్టీసీలు ఉచిత ప్రయాణం కావచ్చు కాదు అయిపోయి తగలబెట్టడానికి గ్యాస్ ఎందుకు మాకు ఇంగ్లీష్ మీడియం వద్దని కోర్టుకి వెళ్ళినోడికి గ్యాస్ ఎందుకు మాకు మా బిడ్డలు బాగుపడాలా మేం బాగుండాలా మా కుటుంబాలు అట్టడుగు స్థాయి నుండి ఒక స్థాయికి ఎదగల కాబట్టి జగనన్నే సీఎం కావాలా నేను చేస్తేనే మీరు ఓట్ వేయండి అని దమ్మున్న మొగాడే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దమ్మున్న మొగాడు రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయినాయి అక్రమ కేసులు పెడుతున్నారు అలాగే ఇప్పుడు మేము ఇంతకంటే ఎక్కువ ఇస్తామని చెప్పి అంటున్నారు పులి సింగల్ గా వస్తాడు ఎంతమంది అయినా కుక్కలు ఎంతమంది అయినా మొరుగుని ఏం అవసరం లేదు పులి సింగల్ గా వస్తాడు చంద్రబాబు నాయుడు ముసలోడు అయిపోయిన తనకేం తెలియదు రాజకీయం ఇప్పుడు తను రాజకీయం స్టాప్ చేసుకొని ఇంట్లో ఉంటే బెటర్ వాల్యూ అయినా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఒక సింహం లాస్ట్ 5 years ముందు తను ఉన్నారు కదా ఏం చేస్తున్నాడు ఇప్పుడు తను వాలంటరీ సచివాలయం సిబ్బంది ఎంఆర్ఓ పేద ప్రజలకి ఎవరికి తెలియదు ఎంఆర్ఓ అంటే ఎవరు ఆర్టీఓ అంటే ఎవరు తెలీదు సచివాలయం పెట్టి వాలంటీర్స్కి ప్రతి ఒక్క సంస్థకి ఒకే చోట గుమ్మ గుట్టి పెట్టినాడు ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క మనుషులకి తెలుసు ఎంఆర్ఓ అంటే ఎవరు ఆర్టీఓ అంటే ఎవరు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇంటి దగ్గర ప్రతి ఒక్క పనులు చేస్తున్నారు అందుకోసమే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తారు మళ్ళీ గెలుస్తారు చాలా మంది చాలా రకాలుగా చెప్తారు కుక్కలు మొరిగితే మొరికే కుక్క ఖర్చదు అంతే మొరుగుతానే ఉంటాయి ఆయన చేసిన 5 సంవత్సరాలు ఆయన తిన్న లంచం అవినీతి అన్నీ చేసుకొని బయటపడి పోలీస్ వాళ్ళని ఆయన పెడితే సర్జరీ కోసం అని బయటకు వచ్చిన ఆయన ఇవన్నీ ఏంటో నాకు అర్థం కావట్లేదు బెయిల్ ఇచ్చింది సర్జరీ కోసం ఈయన వచ్చి మాట్లాడుతున్నాడు ఏంటో సర్జరీ అయిపోతే పోవాలి కదా ఆయన జైలుకి వచ్చి ఇవన్నీ చేయడం జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోలేక అక్రమ కేసులు పెడతారని చెప్పి అంటున్నారు అక్రమ కేసులు అంటే సార్ జనాలు ఎవరు గుడ్డోళ్ళు కాదు సార్ ఫస్ట్ తెలీదా ఆయన ఏమేం చేస్తున్నారు ఎన్ని డబ్బులు పోయేటప్పుడు
కానీ ఎలక్షన్స్ ఇంకా రిజల్ట్స్ వస్తాయన్నప్పుడు అన్ని కోట్లు తీసుకొని పోయినాడే, అది మన అందరికీ తెలిసిన విషయం. అవన్నీ తీసి ఇలా చేశారని చూపిస్తే తప్పంటే ఏంటి సార్? అది ఆయన చేసింది చూపించడం కూడా తప్పు. ఆయన కేసులు పెట్టారంటే వీళ్ళకు తెలిసేమో కేసులు పెట్టారు, ఆయనకి తెలియదు సార్. వాళ్ళందరూ చూసి ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని డబ్బులు ఎక్కడికి పోయాయి అని చేస్తే వచ్చాయి, కానీ జగన్ అన్న ఏమి ఎత్తుక్కొని వీళ్ళు అప్పుడు తీసుకున్నారు కదా చేద్దామని ఏం చేయలేదు. వాళ్ళందరూ సిబిఐ చేసి ఇన్వెస్టిగేషన్ డబ్బులు ఎలా పోయాయి, అన్ని డబ్బులు ఎలా అప్పు వచ్చింది ఏపీకి అన్న దాంతో చూస్తే వచ్చిందే, కానీ ఈయన మీకు వచ్చి వీళ్ళ మీద కేసులు పెట్టాలి అప్పుడు వాళ్ళు పెట్టారే, ఇంతకుముందు అలా ఏం చెయ్యలేదు సార్. ఆయనకుంటే ఎప్పుడో చేసేవాళ్ళేమో, ఇంత లేట్ ఎందుకు చేస్తారు? ప్రయత్నాలు ఇవన్నీ ఆయనకు అవసరం లేదు సార్. అసలు ఆయన ఇన్ని చేశారు, ఆయన అడిగిన దాంట్లో ఎవరైనా అడుగుతారు సార్ నేను చేశాను, నేను ఇంకేమి అడగను, నేను చేసింది మీకు నచ్చితే మీ వరకు వస్తేనే ఓటేయమని. అలా ఎవరు అడిగారు సార్ ఇంతవరకు? ఒక్కరన్నా అడిగారా సార్ నేను చేసింది మీకు అందితేనే ఓటేయండి అని? ఎవరన్నా అడిగారా? ఆయన చేశానని నమ్మకం ఉంది కాబట్టి ఆయన అడుగుతున్నారు. వీళ్ళు అడిగారా? మేము వాళ్ళని దింపుతాం మోకొట్టేయండి, మేము కుర్చీలు మడత పెడతాం మాకొట్టేయండి. పనిలో ఉన్నారు సార్ కుర్చీలు మడత పెట్టేకి, వాళ్ళు అవసరం లేదు. ఆడ చాలా మంది ఉన్నారు మడతలు పెట్టేకి, వీళ్ళు అన్నీ చేసేది ఎందుకు? మరి ఎలా ఉండిపోతుంటారు మేడం 2024లో? ఒక పక్క వాళ్ళు 6 గ్యారెంటీలతో వస్తారు, 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ఇస్తామని చెప్పండి సార్. నాకు రాజకీయము ఇవన్నీ అయితే నాకైతే తెలియదు సార్. ఇప్పుడు వరకు ఉన్న పిల్లలకి ఏదైతే చేశారో నాకు తెలిసి ఆయనకు వస్తే ఇది ఇంకా ఫస్ట్ లెవెల్, ఆయన వస్తే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చే గుర్తింపు వస్తుంది అనేది ఆయన కళ్ళారా చూపించారు. ఎవరు చేశారు సార్ స్కూల్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం అవన్నీ? ఎవరు చేశారు సార్ ప్రాజెక్టర్లు అన్ని పెట్టించి నేర్పిస్తామని? ఎవరు చెప్పారు సార్ ఇంగ్లీష్ మీడియంలో అన్ని లాంగ్వేజెస్ అన్నీ ఇచ్చి వాళ్ళకి అంత సబ్జెక్టులు అన్ని నాలెడ్జ్ ఇప్పిస్తామని? ఎవరు చేశారు సార్ ఆంధ్రప్రదేశ్ అని ఒక స్టేట్ ఉందని ఇండియాలో, అది అమెరికా వాళ్ళకి తెలిసేంతగా ఎవరికి తెలుసు సార్ తెలుగు అనే రాష్ట్రంలో ఒకటి ఉన్నారని? ఇప్పుడు అందరికీ తెలిసింది. ఇంతెందుకు నేను 10th క్లాస్లో చదువుకున్న నిక్విజిసి కానీ ఆయన వచ్చి కూడా ఆయన కూడా చెప్పారు సార్ ఇంత ఎడ్యుకేషనల్ సిస్టమ్ నేను ఎక్కడ చూడలేదని. మరి వాళ్ళకి కనిపించలేదేంటి? ఇంగ్లీష్ వద్దంటే మాకు కావాలి, వాళ్ళకి వద్దే, ఆయనకు తెలుగే రాదు కాబట్టి మాకైతే ఇంగ్లీష్ కావాలి సార్. ఇంగ్లీష్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళి ఎవరైనా ఒకరితో మాట్లాడాలన్నా దేని గురించి అయినా అడగాలన్నా తెలుస్తుంది. ఆయన అని చేయాలనుకుంటున్నారేమో కానీ ఎవరు అణిగిపోయి అంత తెలివి తక్కువ లేదు ఎవరు లేరు సార్ ఇక్కడ. సార్ నేను 8th క్లాస్లో చదివేటప్పుడు సార్ నాకు బుక్కులు తప్ప మాకేం తెలియదు సార్. గూగుల్ చేయడానికి ఇంట్లో ఒకటి ఏమైనా కనుక్కుందాం అనుకున్నా మాకు తెలిసేది కాదు సార్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి 10th క్లాస్ సిలబస్లో, ప్రాజెక్ట్స్ తెలియాలంటే ట్యాబులు లేకుండా చెయ్యండి అంటే పిల్లలు ఏం చేస్తారు సార్? కొంచెమన్నా నాలెడ్జ్ ఉండాలి కదా వాళ్ళకి, ఉండాలంటే ట్యాబులు ఉండాలి కదా, ఉంటేనే కదా. బైజూస్లో ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళందరికీ అంతగా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తుంటే ఈయన వచ్చి అది వద్దంటే ఇంకేంటి సార్? ట్యాబులు ఉంటేనే కదా పిల్లలకి తెలిసేది. అది తెలియకోకుండా అవి కూడా వద్దని వాళ్ళకి ఇచ్చినవి కూడా లాగేసుకుంటామంటే ఇంకేంటి? ఎవరు సార్ పాడైపోయింది? ఆయన అది లాక్లో పెట్టించారు, ఆయనకు తెలియదేమో, వాళ్ళు ఎవరు పిల్లలు లేరేమో, అది లాక్లో ఉంటుంది, ఎవ్వరు అన్లాక్ చేయలేరు. నవరత్నాలు అని చెప్పి ఇచ్చి బైజూస్ యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. చివరికి గూగుల్ కూడా అందులో ఎవరు జీమెయిల్ కూడా పెట్టుకోలేరు సార్. ఇంకేం పాడవుతారు? మీరు చూడలేదేమో, మా నాన్న తెచ్చి ఇచ్చినప్పుడు నేను ఇప్పుడు నాకు 8th క్లాస్ చదవాలని ఉంది సార్, డిగ్రీ అయిపోయింది చదువుతానంటే కాలుతో తంతారని చెప్పి అంటున్నారు గవర్నమెంట్ స్కూల్లో. నాకే ఉందంటే ఇంకా పిల్లలకి ఎంతమందికి ఉండదు సార్? ఇప్పుడు వాళ్ళ పెద్ద స్కూల్స్లో ఆయన ఎమ్మెల్యే ఉన్నారే నారాయణ సంథింగ్ పెట్టాడే, అవి కూడా మూతపడతాయని భయంతో వద్దంటున్నారే, కానీ నాకైతే అదే లేదు సార్.